అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్ క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున దులీప్ క్రికెట్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఈరోజు మొదటిసారి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరైతున్న ప్రేక్షకులు ఈ గేట్ నుంచే లోపలికి వెళ్ళే పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి చూడొచ్చు మనం విజువల్స్లో కూడా. ఇక్కడ చెక్ చేసి ప్రతి ఒక్కటి ఏదైతే ప్రేక్షకులు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి మ్యాచ్ బాక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ లేకుండా వీళ్ళకి లోపలికి పంపుతారు. ఇక్కడ నుంచి గేట్లోకి వెళ్ళి అక్కడ ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పటికే కూడా చాలామంది ప్రేక్షకులు చూడడానికి కూడా వచ్చినటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ చాలామంది ఇక్కడ లోపలికి పంపితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏ రోజుకి ఆ రోజు పాసులు కూడా 4 days మ్యాచ్ కాబట్టి మొత్తం ఈరోజు పాస్ ఈ రోజుకే చెల్లుబాటు అవుతుంది, రేపటికి చెల్లుబాటు కాదు అని చెప్పేసి కూడా అక్కడ ఆర్డిటీ వాళ్ళు కావచ్చు, ఇటు పోలీసులు కానీ చాలామంది చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే మొత్తం మీద అయితే మాత్రం వీళ్ళందరూ కూడా మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు వచ్చారు? చూడడానికి మ్యాచ్ చూడడానికి వచ్చాను. ఇక్కడే అనంతపూర్ లోకల్. ఎక్సైటెడ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ చూసేదానికి వచ్చి ఉంటే, ఎందుకంటే అనంతపూర్లో జరగడమే ఒక గొప్ప మనకి, అందుకోసమే చూసేదానికి బాగా హ్యాపీగా వచ్చినాం ఇంటి నుంచి అంత పిల్లలతో సహా. అది ఏం చెప్తారు? మీ అభిమాని క్రికెటర్స్ వచ్చారా? దేనికి వచ్చారు? My Abhimani cricketer is Shreyas Iyer. I am very happy to be here today. Thank you. ఇది మొత్తం మీద అయితే చూడొచ్చు. ఇప్పుడే లోపల కూడా ప్రేక్షకుల్ని లోపలికి పంపుతున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మొత్తం అన్నీ చెక్ చేసి లోపలికి పంపే కార్యక్రమంలో పోలీసులు కూడా ఇక్కడ గేట్ 1లో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా నామ్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి అనుమతి లేనివి ఏ వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇలాంటి మ్యాచ్ బాక్సెస్ కావచ్చు, ఇలాంటి ఏవైనా గట్టి వస్తువులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా లోపలికి అనుమతి లేనివి ఇక్కడ చెక్ చేసి పంపే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డిఎస్పీ శివారెడ్డి గారి నేతృత్వంలో మొత్తం 350 మంది పోలీసులతో కూడా ఇక్కడ మొత్తం పర్యవేక్షణ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు 350 మందికి పైగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం పోలీసులందరినీ అని చెప్పేసి డిఎస్పీ శివారెడ్డి గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఏర్పాట్లు బాగా ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు మనం. ఇక్కడ ఆర్డిటీ కావచ్చు, ఇలాంటివి వీళ్ళంతా కూడా చాలామంది ఏర్పాట్ల విషయంలో మాత్రం పగడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే చిన్నపాటి గొడవలు కూడా అవకాశం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు అయితే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ మరీ ఈరోజు ఎంతమంది వస్తారు ముఖ్యంగా, ఎందుకంటే చాలామంది క్రికెటర్స్ ఇప్పటికే అనంతపూర్ చేరుకున్నారు. అనంతపూర్ చేరుకున్న తర్వాత ప్రాక్టీస్ కూడా చేశారు నిన్నటి రోజు. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో బాగా ఎవరిని కూడా ఇక్కడికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు మేనేజర్ రోహిత్ వర్మ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు సార్? ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. మీకు తెలిసినట్టే లోకల్ అడ్మినిస్ట్రేషన్ మార్నింగ్ 6 o'clock నుంచే అన్ని గేట్స్ అన్నీ కూడా సెక్యూర్ చేశారు. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద పబ్లిక్ టు కమ్ ఇన్. సరే, ఎస్పెషల్లీ ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లోపలికి అనుమతి ఇవ్వని చాలా వాటర్ బాటిల్స్ కాబట్టి ఇటువంటి ఆ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? అదే అండి, అంటే సెక్యూరిటీ పరంగా మ్యాక్సిమం ఎనీ బ్యాగ్స్ లేకుండా వస్తే బెటర్. ఏ బ్యాగ్స్ ఉన్నా కూడా చెక్ చేస్తారు. ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, అంబ్రెల్లాస్ కానీ, కెమెరాస్ కానీ, ఇటువంటి ఎనీ ఐటమ్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు డ్యూ టు సెక్యూరిటీ రీజన్. మీకు ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా లోపల అవైలబుల్ ఉంటుంది. సరే, ఎంతమంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ స్టార్ క్రికెటర్స్ ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరెవరు ఉంటుంది? అదే టోటల్ కెపాసిటీ అరౌండ్ 4200 ఇంక్లూడింగ్ వివిఐపీస్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ అన్నీ. సో మీకు తెలిసినట్టే 3 రోజుల క్రితం పాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ హౌస్ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే మీరు నిన్న న్యూస్లో చూసినట్టయితే ఇషాన్ కిషన్ ప్లేస్లో సంజు శాంసన్ యాడ్ అయ్యారు. ఆయన కూడా నిన్న అనంతపూర్లో హోటల్లో చెక్-ఇన్ అవ్వడం జరిగింది. సో సంజు శాంసన్ కానీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆడబోతున్నారు.
మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగా పగడ్బందీగా ఉన్నాయని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ డిఎస్పీ శివారెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు పోలీసులు కూడా, ఎందుకంటే బాగా రక్షణ చర్యలు అయితే మాత్రం దాదాపు 350 మందితో ఏర్పాటు చేశామని డిఎస్పీ గారు ఇప్పటికీ అనౌన్స్ చేశారు. డిఎస్పీ గారు ఆ మాటల్లో వినే ప్రయత్నం. సరే, ఎంతమంది పోలీసుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈరోజు కొద్దిసేపట్లో ఈ దులీప్ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అందుకోసం పోలీస్ శాఖ తరపున మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అధికారులు, సిబ్బంది అందరూ కలిసి 350 మందితో స్పెషల్ పార్టీలు, డిఎఫ్ఎండి, యాంటీ శాబోటేజ్ చెకింగ్ పార్టీస్ అన్నీ కలిపి బందోబస్తు చేస్తున్నాం. వివిధ శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని చోట్ల కూడా ఆల్ గ్యాలరీస్, పిఎంఓఏ పాయింట్, మెయిన్ ఎంట్రీ గేట్స్ అన్నీ కూడా పాసులను తరోగా చెక్ చేస్తూ లోపలికి అలౌ చేస్తున్నాం. ఈ క్రికెట్ టోర్నమెంట్ సజావుగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా పోలీస్ శాఖ నుండి కంప్లీట్ చేస్తాం. సరే, ఎస్పెషల్లీ మీకు ఇది 20 రోజులు మాత్రం కత్తి మీద సాము లాంటిదే. ఒకవైపు విఐపీస్ ఉంటారు, ఒక్కొక్క ప్రేక్షకులు, మీరు స్టార్ క్రికెటర్లు ఉంటారు. ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఎస్పెషల్లీ? ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కూడా మనకు బయట నుంచి, టౌన్లో నుంచి రావాలి స్టార్ క్రికెటర్లు. దీని మీద ఎలా ఉంది సార్ యాక్షన్? అందరూ ఆటగాళ్ల భద్రత మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఉన్నతాధికారులు వాళ్ళు టౌన్లో వాళ్ళ యొక్క ప్లేసెస్ ఆఫ్ స్టే నుండి ఈ స్టేడియం వరకు కూడా వాళ్ళ రాకపోకలకు పటిష్టమైన మొబైల్ పార్టీస్తో, ఇన్స్పెక్టర్స్తో, పైలట్ అండ్ ఎస్కార్ట్ ఇస్తూ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ అట్మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టేడియంలో కూడా అన్ని గ్యాలరీస్లో ప్రేక్షకులు ఒక ఆర్డర్లో కూర్చునే విధంగా, తర్వాత అన్ని తరోగా చెక్ చేస్తూ ఈ ఎంట్రీ పాయింట్స్లో వాళ్ళు ఎటువంటి వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏవి హార్డ్ ఆర్టికల్స్ వాళ్ళ దగ్గర లేకుండా ఉండే విధంగా కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మొత్తం మీద అయితే మాత్రం డిఎస్పీ శివారెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 350 మందికి పైగా పోలీసులతో ఇక్కడైతే మాత్రం పర్యవేక్షణ జరుగుతుంది. ఒకవైపు విఐపీస్ ఉన్నారు, మరోవైపు అయితే ఈ ప్రేక్షకులు కూడా చాలామంది గ్రౌండ్ దాదాపు 4000 మందికి పైగా ఈ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్లో ఆల్మోస్ట్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి అయితే మాత్రం ఈ ఒకవైపు విఐపీస్, మరొక వైపు గ్యాలరీలో మొత్తం చాలామంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మరి ఎలా ఉంటుంది అనేది మ్యాచ్ ఇంకా కొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది. స్టార్ క్రికెటర్లు ఒకవైపు వాళ్ళ రక్షణ చర్యలు కూడా మేము పటిష్టంగా తీసుకున్నాం టౌన్లో. ఎందుకంటే పై అధికారుల సూచన మేరకు కూడా అక్కడ నుంచి టౌన్లో నుంచి స్టార్ హోటల్స్ నుంచి గ్రౌండ్కి చేరుకోవడంలో కూడా మార్గ మధ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా కూడా ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకున్నాం. ఇప్పటికే క్రికెటర్స్ అందరూ చేరుకున్నటువంటి నేపథ్యంలో మొన్న కూడా ఇక్కడ ప్రాక్టీస్ కూడా ఇక్కడ ఏదైతే బస చేసినటువంటి లాడ్జుల దగ్గర నుంచి గ్రౌండ్ కూడా వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి అయితే మాత్రం కాసేపట్లో వాళ్ళు గ్రౌండ్కి చేరుకుంటారు. ఆ తర్వాత 9:30కు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పటికే ప్రేక్షకులను అయితే గ్రౌండ్లోకి వదిలినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్స్పెషల్లీ పాస్ అనేది మస్ట్. పాస్ అనేది ఈరోజు ఇచ్చిన పాస్ ఈ రోజుకే చెల్లుబాటు అవుతుంది. మరి రేపటి పాస్ అయితే మాత్రం 4 డేస్కి సంబంధించి 4 పాసులు ఇప్పటికే ఆర్డిటీ సమక్షంలో అందజేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి రక్షణ చర్యలు అయితే మాత్రం పటిష్టంగా ఉన్నాయని డిఎస్పీ శివారెడ్డి గారు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ 20 రోజులు దాదాపు ఇక్కడ విఐపీ మూమెంట్ ఉంటుంది, మరోవైపు ప్రేక్షకులు ఉంటారు, అట్ ద సేమ్ టైం స్టార్ క్రికెటర్లు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ 20 రోజులకి సంబంధించి పటిష్టమైన చర్యలు అయితే మాత్రం చర్యలతో మాత్రం ముందుకెళ్తున్నామని చెప్పేసి డిఎస్పీ శివారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కాసేపట్లో క్రికెటర్స్ కూడా గ్రౌండ్కి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. గ్రౌండ్లో కూడా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ అనంతపురం హెడ్ క్వార్టర్లో ఈ మ్యాచ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ జిల్లా వాసులు అయితే మాత్రం చాలా ఉత్కంఠతో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకి నాయుడు, RTV ఆనంద్.